ఫైనలీ జిమ్ దగ్గరకు వచ్చేసినాము. బిగినర్స్ ఎప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసినా కూడా వార్మప్ అనేది చాలా కంపల్సరీ, లేకపోతే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో అందుకే నేను మీకు బేసిక్ వార్మప్స్ ఏముంటాయో చూపిస్తాను. చూసి జాగ్రత్తగా నేర్చుకోండి, ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. ఇంకా నేను చూపించే ఈచ్ వేరియేషన్ని మ్యాక్స్ 10 రెపిటేషన్స్ కొట్టండి సరిపోతుంది. ఫస్ట్ టీ పొజిషన్లో హ్యాండ్స్ని స్ప్రెడ్ చేసి క్లాక్ వైజ్ రొటేషన్. సెకండ్ వచ్చేసి సేమే కానీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. నెక్స్ట్ పామ్స్ని షోల్డర్స్ మీద పెట్టుకొని క్లాక్ వైజ్ రొటేషన్, అట్లనే యాంటీ క్లాక్ వైజ్. హ్యాండ్స్ స్ప్రెడ్ చేసి సైడ్ ట్విస్ట్. హ్యాండ్స్ని ఎక్స్టెండ్ చేసి ఫీట్ని టచ్ చేయాలి వితౌట్ బెండింగ్ యువర్ నీస్. క్రాస్ బాడీ సైడ్ టు సైడ్ టో టచెస్. ఇదేమో మీ నీ జాయింట్ని ఇంకా ఓవరాల్ లెగ్స్ని ఫ్రీ చేస్తుంది. నెక్స్ట్ ఏమో నెక్ రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్. నెక్స్ట్ సైడ్ స్ట్రెచెస్ కొంచెం డెలికేట్గా చేయండి ఇది. నెక్స్ట్ 2 డంబుల్స్ తీసుకొని రిస్ట్ ఫ్రీ గానికే ఇట్లా రిస్ట్ రొటేషన్స్ చేయాలి. మళ్ళీ షోల్డర్ కోసం ఇది ఒకటి, ఇది ఇంకోటి. ఇక్కడ రిస్ట్ అనేది ఫార్వర్డ్ ఫేసింగే ఉండాలి, సైడ్కి ముందుకి వెనకకి బెండ్ కావద్దు. ఫైనలీ మన బ్యాక్ మసిల్స్ ఫ్రీ చేసుకోవడానికి మనకు ఫోమ్ రోలర్స్ దొరుకుతాయి. సాఫ్ట్ దొరుకుతాయి, హార్డ్ దొరుకుతాయి. బిగినర్స్ అయితే సాఫ్ట్ ఫోమ్ రోలర్స్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫోమ్ రోలర్ని లోవర్ బ్యాక్ కంటే కొంచెం మీద పెట్టుకొని ఫీట్ హెల్ప్తోని బ్యాక్ మీద రోల్ కావాలి. రైట్ మరి